మీకు అందరికీ తెలుసు ఇక్కడ మీకు తెలుసు ముందు అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు. ఇవాళ జరుగుతున్నది కూడా అంతే. మళ్ళీ మూడేళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది, తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది. తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 3 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు. మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాలి. ఆనాడు 2015లో మేము డాలస్ నుంచి పోయి అవుతారు కేసీఆర్ గారు సీఎం అవుతారు తొందరపడదు. డాలస్ నుండి పోయి బే ఏరియాలో వరుసగా టెక్నాలజీ కంపెనీతో మా మీటింగ్లు నడుస్తూ ఉన్నాయి. అరూబా నెట్వర్క్స్ అనే ఒక కంపెనీ ఉంటుంది, దాన్ని కీర్తి మేల్కోటే గారని ఆయన స్థాపించారు. తర్వాత హ్యూలెట్ ప్యాకెట్లో దాన్ని విలీనం చేసినారు, వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అయితే ఆ కీర్తి గారిని కలిసినప్పుడు, కీర్తి మేల్కోటని కలిసినప్పుడు ఆయన చాలా ఆప్యాయంగా పలకరించి, ఆయన హైదరాబాద్ వాడే, ఆప్యాయంగా పలకరించి సాయంత్రం మా ఇంటికి ఒకసారి ఛాయ్ తాగేందుకు రండి అన్నాడు. తప్పకుండా వస్తామని చెప్పి వాళ్ళ ఇంటికి పోయినాం. అక్కడ పోయిన తర్వాత నిజంగా కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆ కీర్తి మేల్కోట గారి వారి నాన్నగారు ఉన్నారు ఇంట్లో, అక్కడే వారి అమ్మగారు ఉన్నారు, వారి శ్రీమతి ఉన్నారు. అందరినీ మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లి మాట్లాడుతున్నారు. నేను అప్పుడే తెలుసుకున్నాను కీర్తి మేల్కోటే ఎవరు అంటే 1969 తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఆనాడు తెలంగాణ ప్రజా సమితి అనే బ్యానర్ మీద ఎంపీగా గెలిచిన జిఎస్ మేల్కోటే గారి మరి మనవడు కీర్తి మేల్కోటే. వారు ఆ రోజు వారి కుటుంబ సభ్యులు నాతో చెప్పిన మాట, 2 తరాలుగా తెలంగాణ కోసం పోరాడుతున్న కుటుంబం మాది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే కాకుండా ఆ తెలంగాణ రాష్ట్రం నుండి ఒక మంత్రి వచ్చినాడు, మా ఇంటికి వచ్చినాడు అంటే మాకు చాలా గర్వంగా ఉందని చెప్పి వాళ్ళు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటే వాళ్ళ నమ్మకము, వాళ్ళ ప్రేమ చూసి మేమందరం కూడా ఎమోషనల్ అయినాం. అట్లే అమెరికా తిరుగుతున్నప్పుడు న్యూయార్క్లోనో లేకపోతే డీసీలోనో నాకు గుర్తులేదు, ఒక కాన్సులేట్లో మీటింగ్ పెట్టినారు, బిజినెస్ మీటింగ్ పెట్టిన తర్వాత కాన్సుల్ జనరల్ మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. పొద్దు నుంచి సాయంత్రం దాకా మీటింగులు చేసినాం. పొద్దున 7 నుంచి మొదలు పెడితే సాయంత్రం 7 దాకా చూసిన తర్వాత ఆ కాన్సుల్ జనరల్ అడిగినాడు, మేము చాలా రాష్ట్రాల బృందాలకు ఆతిథ్యం ఇస్తుంటాము, మరి ఎవరిలో కూడా ఇంత ప్యాషన్ మేము చూడలేదు, ఎవరిలో కూడా ఇంత ఆరాటం మేము చూడలేదు, మరి మీ నాయకుడు కేసీఆర్ గారు మీకు ఏం చెప్పి పంపిండు అని చెప్పిండు. అంటే వారికి ఒకటే చెప్పినాం మేము, సరే ఈ రాష్ట్రం ఏదైతే ఉందో ఊరికేనే రాలేదు, మా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే, ఎంతో మంది తమ ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన రాష్ట్రం ఇది, ఎంతో మంది పోరాడితే దశాబ్దాల పాటు కొట్లాడితే వచ్చిన రాష్ట్రం. మేమేదో ఆషామాషిగా అల్లాటప్పగా ఎవరి దగ్గర నుంచో అధికారం తీసుకొని వచ్చిన వాళ్ళం కాదు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మాకు రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి మాకున్నాడు. అందుకే ఈ కసి, అందుకే ఈ కమిట్మెంట్, అందుకే ఆ ఉద్యమ సోయితో, ఉద్యమ స్పృహతో తెలంగాణను అగ్ర రాష్ట్రంగా నిలబెట్టాలని ఒక ఆరాటంతో పనిచేస్తున్నామని చెప్పి వారికి చెప్పిన సందర్భం కూడా నాకు గుర్తుకొస్తా ఉన్నది. ఇవాళ 2 ఉత్కృష్టమైన సందర్భాలు. ఒకవైపేమో తెలంగాణ పార్టీకి రజతోత్సవం, మరొక వైపు తెలంగాణ రాష్ట్రానికి పుష్కర సంవత్సరం. గులాబీ జెండా 25వ ఏట అడుగు పెట్టింది. స్వరాష్ట్రం 12వ సంవత్సరంలో ప్రవేశించింది. 2001 ఏప్రిల్ 27 నాడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే ఆనాడు జలదృశ్యంలో మొట్టమొదటిసారి పురుడు పోసుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. నెత్తురు నుండి ఒక జాతి ఎత్తిన జెండాకు 25 ఏళ్ల పండుగ. ఇవాళ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాకు 25 ఏళ్లు నిండుతా ఉన్నాయి. స్వీయ రాజకీయ అస్తిత్వానికి సిల్వర్ జూబిలీ జరుగుతా ఉన్నది. ఒక యోధుడు, ఒక ధీరుడు, ఒక వీరుడు వేసిన ఒక్క అడుగుతో జలదృశ్యంలో మొదలైన జర్నీ 2.5 దశాబ్దాల మైలురాయిని అందుకున్న అపురూప దృశ్యం ఇవాళ అమెరికాలో వేలాది మంది సమక్షంలో